సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో ఆదిలాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాలతో పల్లెలు మారుమ్రోగుతున్నాయి. బుధవారం కంది శ్రీనివాసరెడ్డి సతీమణి కంది మౌనా శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బోరజ్ మండలం పిప్పర్వాడలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తుందని, దీని అందరూ అడ్డుకోవాలని కంది మౌనా శ్రీనివాసరెడ్డి అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన అభియాన్తో కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా ఆమె వివరించారు. పేదల, బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎంతో కష్టపడి తయారు చేసిన రాజ్యాంగాన్ని మారుస్తామంటే ఎవరు అంగీకరించరన్నారు. దేశ సమగ్రత కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా తమ మద్దతు తెలిపాలని కోరారు. గ్రామంలోని ఇంటింటికి జై బాపు, జై భీమ్, జై సంవిధాన నినాదాలతో పాటుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. జై సంవిధాన్ అనే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు సాయి మౌనారెడ్డి గారు అందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఒక్కరికి సమాన న్యాయం జరగాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమానికి మా గ్రామస్తుల తరఫున కూడా పెద్ద మొత్తంలో సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే ఈ కార్యక్రమం ఎందుకు చేసుకుంటున్నామంటే, మరి మన రాజ్యాంగాన్ని మారుద్దామని గత 15 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మన నీలుతుంది. కాబట్టి 15 సంవత్సరాల నుంచి మన రాజ్యాంగంలో మనకి ఏవైతే మన పెద్దలు మనకి హక్కులు ఇచ్చారో, సమానత్వం ఇచ్చారో, మనకి ఏవైతే కుల మత భేదాలు లేకుండా అందరూ సమానంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు మన కోసం అయితే రాజ్యాంగాన్ని నిర్మించారో దాన్ని ఈరోజు వాళ్ళు మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి దీన్ని ఒంటి చేతో వాళ్ళని ఆపాలని మేము మీకోసం పోరాడుతున్నామన్నా, మీరు ఇప్పుడు అంటున్నారు కుల మత భేదం అని, అది లేకుండా ఉండాలని మా కోసం ఏం చేసిండ్రు అంటున్నారు. మీకోసమే మేము ఈరోజు నిలబడ్డాం. ఓసీలకి అన్నీ ఉన్నాయి, మాకు భూములు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. భూములు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ పిల్లల చదువుల పరిస్థితి ఏమిటి? ఇవాళ రాజ్యాంగం మారుస్తే మీ పిల్లలకి చదువులు వచ్చేది పోతే, రిజర్వేషన్లు పోతే రిజర్వేషన్ తీసేయాలి అని చెప్పేసి వాళ్ళు రాజ్యాంగం మారుద్దాం అంటున్నారు. మన రాజ్యాంగం ఆ రోజు ఇట్లా ఏదో తూతు మంత్రంగా నిర్మించలేదన్న. 300 మంది దగ్గర 90 కులాల నుంచి కొందరిని బాగా తెలిసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి 300 మంది 4 సంవత్సరాలు కూర్చొని నిర్మించిండు మన రాజ్యాంగంని. అంటే ఇవాళ ఎస్సీ కానీ ఎస్టీ కానీ వీళ్ళకి భూములు లేవు, వీళ్ళ పిల్లలు ఎట్లా చదువుకోవాలి? పై కుల వాళ్ళే చదువుకుంటే ఎట్లా? అందరు చదువుకోవాలి, అందరికీ న్యాయం జరగాలి, అందరికీ సమానత్వం ఉండాలి అని చెప్పేసి ఆ రోజు మన కోసం నిర్మించింది ఈ రాజ్యాంగాన్ని. ఈరోజు అలాంటి ఒక రాజ్యాంగాన్ని మార్చేసి వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళ సొంత లాభాల కోసం వాళ్ళు ఇప్పుడు ఈ మార్పులు చేద్దాం అనుకుంటున్నారు. మీ అందరి కోసం మేము ఈరోజు నిలబడి రాజ్యాంగాన్ని మార్చొద్దు. ఎందుకంటే ఇంకా సమానత్వం అనేది రాలేదు. మన పిల్లలు ఎందరో ఇంకా చదువుకోవాలి, ఎంతో పైకి ఎదగాలి. మీరు మాతోటి సమానంగా రావాలి. అందరం మీరు మేము అనే కుల మత భేదం లేకుండా అందరం సమానము అనేది వచ్చిన రోజు మనం రిజర్వేషన్లు తీసేద్దామా ఉంచుదామా అనేది